హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. ఈ 10 ఏళ్ల చిన్నారిని మీరు చూస్తున్నారా? మా ఎడిటర్కి చెప్పి ఒక ఫుల్ వీడియో కూడా వేయిస్తా, ఈ అమ్మాయి మాట్లాడుతున్నటువంటి వీడియో. అసలు ఈ ఘటన ఏంటి అంటే నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో జరిగింది. ఈ 10 ఏళ్ల అమ్మాయి లేదు, నేనేమీ దొంగతనం చేయలేదు, నేను అసలు ఫోనే తీసుకోలేదు అని చాలా పదే చెప్తున్నా కూడా కొంతమంది ఈ అమ్మాయే దొంగతనం చేసింది, ఖచ్చితంగా ఈమె ఒక దళిత్ కాబట్టి దొంగతనం చేసింది అనేటటువంటి విధంగా ఈ అమ్మాయి ముఖం మీద వేడిగా ఉన్నటువంటి గరిటెతో కొట్టి ఆ అమ్మాయి ఫేస్ ఈ భాగం అంతా కూడా కాలింది. మీకు చర్మం చూస్తే కూడా మీకు అర్థమవుతుంది. కాలస్తా అంటున్నారు. ఆయన గంట తీసుకుని ఊరుకొని అన్నది చేసాడు. ఎన్ని అతి ఒక్కటే కలిసిచ్చింది. ఆయన తండ్రి చేశాను, నువ్వులు కూడా చేశాను. ఎందువల్ల కలిచారు నిన్న? ఫోన్ కాడని తీలేదు అంటున్నాడు కాల్చారు. అందుకే నేను ఎడ డౌట్ వేసిన నేను అంటున్నా, నువ్వుకే కాల్చడికి కాల్చిన వాళ్ళ పేర్లు చెప్పు. ఎంతమంది కాల్చారా? నలుగురు. అసలు అమ్మాయి నేను దొంగతనమే చేయలేదు అని చెప్పేసి నెత్తి నోరు బాది మొత్తుకుంటుంటే కూడా కేవలం ఒక దళిత అమ్మాయి, ఆ అమ్మాయిని ఏం చేసినా కానీ ఎవరు పట్టించుకోరు, ఎవరు అడగరు, మన మీద కేసులు కావు ఏం కావు అనేటటువంటి ధైర్యంతో మాత్రమే ఈరోజు ఆ అమ్మాయి నిజంగా దొంగతనం చేసిందా చేయలేదా అనేది నిర్ధారించుకోకుండానే, ఎట్లాంటి ఆధారాలు లేకుండానే, అంటే పక్కింటి వాళ్ళ ఇంట్లో సెల్ ఫోన్ పోయింది, నా ఇంటి బయట నేనున్నాను, నా ఇంట్లో నేనున్నాను, ఈ చుట్టుపక్కల ఇది నా ఇల్లు కాబట్టి నేను ఈ చుట్టుపక్కల ఆబ్వియస్గా ఉంటా, అంత మాత్రం చేత నేను దొంగతనం చేసినా అని ఎట్లా అంటారు కదా? ఇది కామన్ సెన్స్. ఆ అమ్మాయి కూడా దొంగతనం చేయలేదు అని చెప్తుంది, ప్రాధేయపడ్డది, నెత్తి నోరు బాదుకుని మొత్తుకుంది. అయినా కానీ ఎవరైతే ఉన్నారో పక్కింటి వాళ్ళు నమ్మలేదు, ఆ అమ్మాయే ఫోన్ తీసుకుంది అని ఈ రకంగా ఆమె మీద చర్యలు తీసుకుంటారా? ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? రాజకీయ నాయకుల చుట్టూ తిరుక్కుంటా వాళ్ళు ఎక్కడ కాన్వాయ్లు పెడితే అక్కడికి వెళ్ళడం, అంతా రాజకీయాలలో భాగమైపోయినారు తప్ప పోలీసులు ఏ బాధ్యతలు చేయాలో అవి చేయడానికి వాళ్ళు ఎందుకు సిద్ధంగా లేరు? కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దళిత్ ఇష్యూస్ ఎన్నొస్తున్నాయి, దళితుల ప్రాణాలు ఎన్ని పోతున్నాయి అనేటటువంటి చిట్టా తీస్తే సిగ్గు చేటుగుంటుంది కూటమి ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్కు, చంద్రబాబు నాయుడుకు. ఆంధ్రప్రదేశ్ని ఒక మినీ బీహార్గా, ఒక మినీ రాజస్థాన్గా మార్చిండ్రు, ఒక మినీ యూపీగా మార్చిండ్రు. ఏపీ కాదు అది యూపీ అనడంలో సందేహమే లేదు అనడానికి ఇట్లాంటి ఘటనలన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం ప్రజలకి చెప్తుందేమో ఇట్లాంటి ఘటన ద్వారా అని అనిపిస్తుంది. అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఆంధ్రప్రదేశ్లో ఈక్వాలిటీ కానీ ఫ్రాటర్నిటీ కానీ ఇవే ఉండకూడదు అని అనుకుంటున్నారా? యూపీలో ఎట్లా అయితే మతతత్వ పాలన ఉండాలో ఇక్కడ కూడా అదే ఉండాలి, కులతత్వం ఇక్కడ కూడా ఉండాలి, ఆ నిచ్చెన మెట్ల వ్యవస్థ ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంకా గట్టిగా అవ్వాలి అని కోరుకుంటున్నారా? అంటే మీరు కేవలం జస్ట్ గమనించండి, ఏదైనా ఒక తప్పు చేయాలంటే 100 సార్లు ఆలోచిస్తాం ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయి అని. కానీ మనం ఒక దళితుడి మీద తప్పు చేయాలంటే అవన్నీ ఎందుకు ఆలోచించలేకపోతున్నారు ఆంధ్రప్రదేశ్లో జనాలు? అంటే వీళ్ళ గురించి ఎవరు అడిగేటోడు ఉండడు, ఎట్లయినా ఉప ముఖ్యమంత్రి కేవలం సొల్లు చెప్తాడు, ఇతర రాష్ట్రాలలో గుడులలో పూజలు ఉంటే అక్కడికి వెళ్తాడు, అంతే తప్ప ఆయన ఏం పెద్ద చేసేదేం ఉండదు. రాష్ట్రంలో జరిగేటటువంటి ఇట్లాంటి అట్రాసిటీస్లో కానీ ఇంకేదైనా జరిగితే కూడా వాళ్ళు ఎట్లాగో స్పందించరు, కాబట్టి మాకు బలం ఉంది, స్వయంగా వాళ్ళే ఎన్నో రకాల అణిచివేతల్ని ఇస్తూ ఉంటారు కదా, చేస్తూ ఉంటారు కదా ప్రాక్టీస్లోకి అని చెప్పేసి ఆ ధైర్యమా? ఆంధ్రప్రదేశ్లో ఇంత దారుణంగా అట్రాసిటీస్ పెరుగుతుంటే అక్కడ హోంమంత్రికి దండం పెట్టాలి. ఒక దళిత ఉండి కూడా ఆమె ఇట్లాంటి ఘటనలు వచ్చినప్పుడు చాలా దారుణంగా, చాలా ఓపెన్గా ఆమె ఆ కూటమి ప్రభుత్వానికి, జనసేన పార్టీకి ఎంత దారుణంగా బానిస అయిపోయింది అనే దానికి నిదర్శనంగానే ఈ మధ్య ఆమె పెడుతున్నటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లు అవన్నీ నిలబడుతున్నాయి, ప్రెస్ మీట్లు అవన్నీ కూడా. కాబట్టి ఆంధ్రప్రదేశ్ని ఎవరు కాపాడాలి? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దళితులను ఎవరు కాపాడాలి? మైనారిటీలను ఎవరు కాపాడాలి? రానున్న కాలంలో గోరక్షకుల పేరుతోటి ఇంకా ఎన్నో తీవ్రమైనటువంటి
ఆ హరాస్మెంట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ మధ్య యోగాంధ్ర అని చెప్పేసి చేసిరు, యోగాంధ్ర అవన్నీ చేసి 300 కోట్లు అవన్నీ పెడుతున్నారు, బాగానే ఉంది. మరి అవే డబ్బులతోటి మీ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల జీవితాలని బాగుపరిస్తే ఇదిగో కేవలం కులం లేదు అనే కాదు, ఇక్కడ డబ్బులు లేవా అమ్మాయితో అనేటటువంటి ఆర్థికంగా వెనుకబడ్డారు అనేటటువంటి కారణంతో కూడా డబ్బులు లేవు కాబట్టి వాళ్ళకి న్యాయం కూడా ఉండదు అనే ఒక అండదండతోటే కదా ఈరోజు వాళ్ళు అవన్నీ చేస్తున్నారు. మీరు చిల్లర వ్యవహారాలకి కోట్లు ఖర్చు పెట్టే కంటే మీ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు బడుగు బలహీనుల మీద ఖర్చు పెడితే కనీసం ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది కదా రాష్ట్రంది. ఏమో మీరే ఆలోచించాలి. కానీ ఈ కేసులో మాత్రం నిందితుల్ని గుర్తించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా తాను ఏ ప్రాతిపదికన ఓట్లు అడుక్కున్నాడో దాని మీద నిలబడాలి, నిజాయితీగా నీతిగా, ఇప్పుడన్నా నీతిగా మారాలి. దేవుళ్ళ చుట్టూ తిరిగితే మార్పు వస్తుందో రాదో దేవుడే ఎరుగుతాడు. కానీ ఇలాంటి అట్రాసిటీస్ మీద DCM పవన్ కళ్యాణ్ మాట్లాడకపోతే చాలామంది జనసైనికులకు కానీ లేకపోతే జెండా కూలీలకు కానీ బ్రెయిన్ ఉండదు. ఎందుకంటే వాళ్ళ నాయకుడు ఏం చెప్తే అదే ఫాలో అవుతారు, ఆయన ఏం చేస్తే అదే ఫాలో అవుతారు. పవన్ కళ్యాణ్ ఒక్కడు ఈరోజు ఇట్లాంటి అట్రాసిటీస్ మీద మాట్లాడగలిగితే ఆ వ్యక్తి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. ఒక్క మాట ఒక ట్విట్టర్ పోస్ట్ చాలు పవన్ కళ్యాణ్ వేస్తే. కానీ మన నాయకులు ఎటువైపు ఉన్నారు అనేది అర్థమవుతున్నటువంటి పరిస్థితే కదా ఇది. పూర్తి స్థాయిలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాన్నే ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా అవలంబిస్తూ ఆ రాష్ట్రంలో కూడా దళితులకు రక్షణ లేకుండా చేస్తున్నారు అనడానికి తర్కాణంగా నిలిచేటటువంటి ఘటన ఇది. ఈ కేసుని వెంటనే పరిష్కరించాలి, ఇందులో నిందితులకు శిక్ష వేయాలి.